ఈ బొరుగు ముద్దలతోటి చిన్నప్పుడు నాకు చాలా మెమోరీసే ఉన్నాయి. ఇవి కొనిస్తే గాని స్కూలుకెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు అనుకుంటే ఒక్కోసారి నవ్వొచ్చిద్ది. నేనైతే బొరుగు ముద్దలు కొనుక్కొని స్కూలుకెళ్ళేదాన్ని. మా తమ్ముడు, మా చెల్లి వాళ్ళైతే బండగోలీలు గుర్తున్నాయి గదా! వాటితోటి అవి కొనుక్కొని స్కూలుకెళ్ళేవాళ్ళు. మేము చిన్నప్పుడు డేస్‌లో అయితే ఈ బొరుగు ముద్దొచ్చి రూపాయనమాట. ఇప్పుడు ప్యాకెటొచ్చి రూ. 50 నుంచి రూ. 80 వరకు చార్జ్ చేస్తున్నారు. దాంట్లో ఒక 7 కానీ, 8 గాని వస్తాయి. ఎక్కువ రావు. ఈ మధ్య మా పిల్లలు కూడా ఎక్కువ ఈ బొరుగు ముద్దలనే ఇష్టపడుతున్నారు. సో, అందుకనే బయట కొనడం ఎందుకని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము. మేము కూడా తినొచ్చు కదా అని. ఇక్కడైతే నేను 4 కప్పులు బొరుగులు తీసుకున్నాను. మా సైడ్ అయితే వీటిని బొరుగులనే అంటారు. ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తారు. ఇప్పుడు ఈ బొరుగులన్నీ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో జస్ట్ ఒక 3 మినిట్స్ గాని, 2 మినిట్స్ గాని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయగానే పొడవ్వాలనమాట. అలా పొడి అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి లో ఇలా ఫ్లేమ్‌లో. మంచిగా ఫ్రై చేసుకుంటేనే బొరుగు ముద్దలు క్రంచీ క్రంచీగా ఉంటాయన్నమాట. అచ్చం బయట కొనే బొరుగు ముద్దల్లాగే ఉంటాయి ఇంట్లో చేసినా కూడా. సో, చూసారు కదా! ఇలా ప్రెస్ చేయగానే పిండిలాగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి బొరుగుల్ని. ఇప్పుడు పాకం పట్టుకోవాలి. ఇక్కడ నేను బెల్లంతో చేసుకుంటున్నాను. బెల్లం ఇష్టం లేనోళ్ళు పంచదారతో చేసుకోవచ్చు. బట్ పంచదారతో కన్నా బెల్లంతో చేస్తేనే చాలా టేస్ట్‌గా ఉంటాయి. 4 కప్పులు బొరుగులకి ఇక్కడ 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకోండి. ఏవన్నా డర్టికల్ పార్ట్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయన్నమాట. నెక్స్ట్ ఇలా బబుల్స్‌గా వస్తున్నాయి గదా! ఈ టైంలో 2 ఇలాచీ కచ్చా పచ్చాగా దంచి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పాకం పట్టుకోవాలన్నమాట. పాకం ఎలా ఉండాలంటే మనము వాటర్‌లో ఏస్తే ఉండ ఫార్మ్ అవ్వాలి. అలా ఉండాలన్నమాట. ఈలోపేంటంటే ఇలాంటిది ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసేసుకోండి. పాకం పట్టుకున్న తర్వాత బొరుగుల్ని ఇందులో వేసుకోవాలన్నమాట. సో, అందుకని ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ చూసారు కదా! ఇలా వచ్చింది అంటే ఆల్మోస్ట్ పాకం దగ్గరికొచ్చినట్టే. కొత్తగా ట్రై చేసేవాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని ఇలా కొంచెం పాకం ఎయగానే ఇలా ఉండ ఫార్మ్ అవ్వాలన్నమాట. ఇలా ఫార్మ్ అయింది అంటే కరెక్ట్‌గా వచ్చినట్టు పాకం అనేది. సో, ఇప్పుడు పాకం అనేది కరెక్ట్‌గా వచ్చింది కాబట్టి ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. కొంతమందైతే ఇదే స్టేజిలో కొంచెం వంట సోడా గూడా యాడ్ చేసుకుంటారు. బట్ అయితే నేనైతే వంట సోడా యాడ్ చేయట్లేదు. జస్ట్ నెయ్యి మాత్రమే 1 స్పూన్ వేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బొరుగులను కూడా పాకంలో ఏసేసి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 30 సెకండ్స్ బొరుగుల్ని బాగా పాకంలో కలనివ్వాలి. అలా కలిసేలాగా కంటిన్యూయస్‌గా తిప్పాలనమాట. తిప్పకపోతే ఏంటంటే బొరుగుల పాకం అక్కడక్కడే ఉండిద్ది. బొరుగులు మొత్తానికి పట్టదు. సో, అందుకని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత వెంటనే ఇలా ముద్దల్లాగా చుట్టుకోవాలి. చెయ్యి అయితే కొంచెం కాలిద్ది జాగ్రత్తగా చేసుకోండి. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ముద్దలనేవి అస్సలు రావన్నమాట. ఉండలు ఎక్కడికక్కడ విరిగిపోతాయి. అందుకని వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా చేతికి నెయ్యి రాసుకొని ముద్దల్లాగా చుట్టేసుకోవాలి. మాకు ముద్దల్లాగా చుట్టుకోవడం రావట్లేదు, చెయ్యి కాలుతుంది అనుకునే వాళ్ళేంటంటే గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకొని గిన్నెలో కొంచెం గరిటెతోటి ఆ మిశ్రమాన్ని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో గిన్నెలో వేసుకొని గిన్నెని అటు ఇటు ట్యాప్ చేస్తే ఉండలాగా ఫార్మ్ అయిద్దనమాట. సో, కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఒకసారి ఆ ప్రాసెస్ కూడా చూడండి. నేనైతే ఇక్కడ చూపిచ్చట్లేదు. నేనైతే హ్యాండ్‌తోనే ఇలా చుట్టుకుంటున్నాననమాట ఉండలు. బొరుగుల పాకం కొంచెం వేడి తగ్గి చల్లగా ఉండిద్ది, ఉండలు రావట్లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద వేడి చేసుకొని ఉండల్లాగా చుట్టుకోండి. సో, ఫైనల్‌గా అయితే నేను 4 కప్పులకి ఇన్ని బొరుగు ముద్దలొచ్చాయన్నమాట. ఓ 20 వచ్చాయి. చేసేటప్పుడే పిల్లలు కొన్ని తినేశారు. అచ్చం బయట కొనే బొరుగు ముద్దల్లాగా రావాలి అంటే పాకం అనేది కంపల్సరీ అనమాట. పాకం బాగా పట్టుకున్నాము అంటే బొరుగుల ముద్దలు కరెక్ట్‌గా వస్తాయన్నమాట. ఏదైనా సరే ఈ రెసిపీకి మాత్రం పాకం అనేది కంపల్సరీ. కొంచెం పాకం అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అంతే. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట ఈ బొరుగు ముద్దలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకొని పిల్లలకివ్వండి. చాలా హెల్తీగా, హైజీనిక్‌గా ఉండిద్దనమాట ఇంట్లో చేసుకుంటే. సో, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.